మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలో వైకుంఠ ఏకాదశి పురస్కరించుకుని చేగుంట మండల కేంద్రంలో కలియుగ దైవం అయిన వెంకటేశ్వర స్వామిని ఉత్తర ద్వారం నుండి దర్శించుకోవడానికి తెల్లవారుజాము నుండి భక్తులు ఆలయంలో క్యూలైన్లో బారులు తీరారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మాసిల శ్రీనివాస్, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. టెంపుల్ వెంకటేశ్వర స్వామి ఈరోజు చేగుంట గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి భక్తులందరూ కూడా మరి అధిక సంఖ్యలో పాల్గొని మరి స్వామివారిని దర్శించుకుంటూ మరి ఆ స్వామివారు మరి మా చేగుంట ప్రజల్ని, మండల ప్రజల్ని, తెలంగాణ ప్రజల్ని సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో దీవించాలని, అలాగే రైతులందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండి మరి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం రాబోయే కాలంలో మరి అన్ని రాష్ట్రాల కంటే అధికంగా ప్రజలకందరికి సేవ చేస్తూ మరి ఆ సేవలు అందిస్తున్న గవర్నమెంట్ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా చేగుంట దేవాలయంలో మరి ఈ కార్యక్రమాన్ని శ్రీ మరి కక్షు బాలయ్య కీర్తిశేషులు, వాళ్ళ సుపుత్రులు అందరూ కూడా మరి దీని గుడిని వైభవంగా తీర్చిదిద్ది మరి ఈ యొక్క కార్యక్రమానికి భక్తులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా మరి ఎల్లవెంగా చూస్తూ మరి ఆ స్వామివారు కూడా వాళ్ళ కుటుంబానికి కూడా మంచి కటాక్షాలు కురిపిస్తూ అలాగే వాళ్ళందరి కుటుంబ సభ్యులు ఆయురారోగ్యంగా ఉండాలని కోరుకుంటూ పుష్పలతా నామ్యాః 1988వ సంవత్సరంలో తీర్థేశ్వరుడు బచ్చు బాలయ్య గారు వెంకటేశ్వర స్వామి దేవస్థానాన్ని నిర్మించినారు. అప్పటి నుండి ఇప్పటి వరకు వైకుంఠం అనేది చాలా బాగా నచ్చింది. చుట్టుపక్కల గ్రామాల నుండి ప్రజలు చాలా వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. వారికి తీర్థ ప్రసాదాలు ఇచ్చి పంపించాము. వారందరికీ చేయించి తీర్థ ప్రసాదాలు ఇచ్చి పంపించాము. పద్మావతి గోదాదేవి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో నేడు వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులకు ఉత్తర దర్శనం కల్పించడం జరిగింది. ఈ దేవాలయం 1984 సంవత్సరంలో కీర్తిశేషులు బచ్చు బాలయ్య గారి ఆధ్వర్యంలో విగ్రహ ప్రతిష్ట కొనసాగించడం జరిగింది. నాటి నుండి నేటి వరకు కూడా ఈ దేవాలయంలో ఉత్తర దర్శనంకు చేగుంట మండల ప్రజలతో పరిసర మండలాల ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారిని ఉత్తర దర్శనం చేసుకోవడం జరిగింది. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేసి తీర్థప్రసాదాలు అందించడం జరుగుతుంది.